అందరికీ నమస్కారం అండి. ఎన్డీఏలో సీఎం చంద్రబాబు నాయకత్వం తర్వాత మరి అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయన్న చర్చ లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ మీదనే ఉంటుంది. వీళ్ళల్లో ఎవరికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఎవరు తమ నియోజకవర్గాన్ని తమ శాఖల పట్ల పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారు అనే అంశంపైనే కూటమిలోనే చర్చ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ మధ్య చర్చ వస్తున్నట్టు మంగళగిరి రైల్వే స్టేషన్పై నారా లోకేష్ తనదైన ముద్ర వేశారని, అదే సమయంలో పిఠాపురం రైల్వే స్టేషన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎటువంటి అభివృద్ధికి చర్యలు నోచుకోలేదని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇటీవలే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. పిఠాపురాన్ని కూడా మోడల్ స్టేషన్గా అభివృద్ధి చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు లోకేష్ తీసుకున్న మంగళగిరి రైల్వే స్టేషన్ని లోకేష్ చేసిన అభివృద్ధి ఏమిటి? అదే సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేకపోయారు? నిజానికి వీరిద్దరికి ఎటువంటి సంబంధం లేదు ఈ విషయంపై. ఇది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్కి సంబంధించి 2022లోనే దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో దాదాపు 24,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే దేశవ్యాప్తంగా 1300 స్టేషన్ని ఎంపిక చేశారు. మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 73 స్టేషన్ని ఎంపిక చేశారు. ఈ స్టేషన్లో అభివృద్ధి పనులు చేయటం, అలాగే ఎంట్రన్స్ ఎగ్జిట్ అక్కడ వసతుల కల్పనలో అభివృద్ధి చేయటం అనేది ప్రధాన లక్ష్యంగా ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ని ప్రారంభించారు. ఇది 2022లోనే ఎంపిక చేయబడ్డ స్టేషన్లు ఇవి. వాటిలో మంగళగిరి ఉంది, హిందూపూర్ ఉంది, కుప్పం ఉంది. అంటే ప్రధానంగా ఇవి బాలకృష్ణ, లోకేష్, చంద్రబాబు నియోజకవర్గం కాబట్టి చెప్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ వాటిలో పిఠాపురం లేదు. ఇప్పుడు లోకేష్ తీసుకున్న చర్య ఏమిటి, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తీసుకోవాల్సిన నిర్లక్ష్యం వహించిన విషయం ఏమిటి? నిజానికి వీళ్ళిద్దరికీ సంబంధం లేని విషయం. వీళ్ళు అధికారం చేపట్టకముందే ఈ మంగళగిరి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా ఎంపికైబడింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి దీనికి 12 కోట్లు శాంక్షన్ చేయించి అభివృద్ధి వైపు మంగళగిరి రైల్వే స్టేషన్ని తీసుకెళ్లారు. కానీ అదే సమయంలో పిఠాపురం ఆ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో లేదు కాబట్టి అక్కడ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకుండా పోయింది. అందుకనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసి పవన్ కళ్యాణ్ తమ పిఠాపురాన్ని కూడా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద డెవలప్ చేయాలి, మోడల్ స్టేషన్గా తీసుకురావాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక్కడ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సంబంధించింది, రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ₹1 పెట్టేది కాదు. అంటే ఇటీవల జరిగిన కొన్ని విషయాల్లో మంగళగిరి రైల్వే స్టేషన్ని నారా లోకేష్ అద్భుతంగా తయారు చేశారు. అదే సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అటువంటి చర్యలు తీసుకోలేదని వార్త వస్తుంది. దీనికి సంబంధించి అసలైన విషయాలు ఏంటంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయబడ్డ స్టేషన్లు. దీంతో ఇది కూటమి ప్రభుత్వం రాకముందే తీసుకున్న నిర్ణయం. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ దీనిపై మరి ఆల్రెడీ ఉన్న నియోజకవర్గం కాబట్టి ఎక్కువ ఫోకస్ చేసి నియోజకవర్గం రావాల్సిన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాడు. పవన్ కళ్యాణ్ తమ పిఠాపురాన్ని కూడా ఎంపిక చేయండి అంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిశారు.